उम्र भर गालिब यही भूल करता रहा, धूल चेहरे पे थी और आईना సాఫ్ करता रहा. ఇది ఒక కవిత. మిర్జా గాలిబ్ రాసినటువంటి ఫేమస్ కవిత ఇది. దీని తెలుగులో అర్థం, జీవితాంతం గాలిబ్ ఇదే తప్పు చేస్తూ వచ్చాడు, ధూళి ముఖం మీద ఉంటే అద్దాన్ని తుడుస్తూ ఉన్నాడు. అర్థం, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా పాలకుల దృష్టి ఏ రకంగా ఉండెను అని చెప్పడానికి ఇది సరిగ్గా సూటిగానే చెప్పగలుగుతాము కూడా. ఎందుకనంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ కానీ, జనతా పార్టీ వాళ్ళు కానీ, అట్లాగే నేషనల్ ఫ్రంట్ కానీ, బీజేపీ కానీ, అటల్ బిహారీ మోడల్తో మొదలు పెట్టుకుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మరియు అమిత్ షా ఆ యొక్క గుజరాతీ మోడల్ అనుకున్న వచ్చేటువంటి రోజుల్లో కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తమ దృష్టిని మారకుండా అనగా ప్రధానమైనటువంటి సమస్యలు భారతదేశంలో భూమి, దేశ వనరులు, సంపద, ఇవన్నిటినీ ప్రజలకు చేర్చి ప్రజలను పంచి వాళ్లకు భాగస్వామ్యము చేయకుండా ఆకలి, దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని, అధిక ధరలను పెంచడం మూలాన పెరిగినందువలన ప్రజలు తమ గొంతు ఎత్తితే నిర్బంధాలు, జైళ్ళు, క్రూరమైనటువంటి చట్టాలు, ఉపా కానీ, ఇప్పుడు ప్రహార్ కానీ, అటువంటి అన్నీ చేస్తూ ఎన్కౌంటర్లు, డిస్ప్లేస్మెంట్స్, మాయం చేయడాలు చేసి ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క దేశ ప్రజల బాగు చూడకుండా కేవలం ధనిక వర్గానికి, భూస్వాములకు, పెట్టుబడిదారులకు, బ్యూరోక్రాట్స్కి, దళారీలకు మరియు ప్రపంచముని శాసించేటువంటి పెద్ద సామ్రాజ్యవాదులకు దేశ సంపదను కట్టి పెట్టేటువంటి వాళ్ళు తమ దృష్టిని మార్చకుండా ఎవరిని మారుస్తామంటున్నారు? నిన్న జరిగినటువంటి లొంగుబాట్లు, మావోయిస్ట్ పార్టీని ఈ యొక్క దేశం నుండి లేకుండా భారతదేశం మావోయిస్ట్ ఫ్రీ చేయాలని చెప్పి 31 మార్చ్ 2026 వరకు అమిత్ షా ప్రభుత్వము ఈ యొక్క ప్రకటన చేసింది. అయితే అప్పుడు ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. పోరాటాలు, సాయుధ పోరాటాలైనా లేకుంటే చట్టబద్ధ పోరాటాలైనా చేయవలసినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అంటే పాలకులు పట్టించుకోకపోతేనే వస్తుంది. అట్లాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను చూడవచ్చు. అట్లాగే మావోయిస్ట్ పార్టీ ఇంకా పూర్తిగా అంతమైనట్టుగా చెప్తలేరు, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎక్కడా కూడా ఇంతవరకు ప్రకటన రాలేదు. కాబట్టి అంతమైందా, అంతం కాబోతుందా అనబడేటువంటి అంశం తెలియదు.